ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయదారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం. భూమిని ఎట్లా పదిలంగా ఉంచుకోవాలా, ఎప్పుడు ఎసుంటి పంటలేయాలా, ఎసుంటి పద్ధతులు పాటించాలా, గిసుంటి అన్ని తీరుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం ప్రతి మంగళవారం ఉన్నట్టే ఇయ్యలసుక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది. ఇయ్యల్ల సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 295081, మరొక నంబర్ 230081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయండి. ఫోన్ కలవకపోతే, ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో మా వాట్సాప్ నంబర్కు పంపొచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 32% ఉంది. గాలి వేగం గంటకు 14 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నరు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ 8% ఉంటే క్వింటాలుకు ప్రైవేటు వారి ధర 7,000 రూపాయలు పలికింది. కందులు క్వింటాలుకు 6,800 రూపాయలు, శనగలు క్వింటాలకు 5,300 రూపాయలు పలికింది. మార్కెట్ ధరలు విన్నరు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు జవాబులు చెప్పడానికి 100.2 FM స్టూడియోల ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ ఉన్నారు. కాబట్టి రైతు శ్రోతలు 08732 STD కోడ్ జత చేసి 295081 లేదా 230081 ఫోన్లు చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు. ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. వాట్సాప్ నంబర్ 08732295081. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా చెప్పుండ్రి, సమస్యాత్మక భూములు అంటే ఏమిటి? సమస్యాత్మక భూములు అంటే సాధారణంగా మనం చూసినప్పుడు ఇప్పుడు యాజమాన్య పద్ధతులు ఆచరించకుండా ఒక పంటను మనం సాగు చేసే ఏదైనా ప్రాంతంలో ఏ విధంగా అయితే మొక్క పెరగాలనో, ఎంతైతే మనం దిగుబడి తీసుకోవాలనో ఆ విధంగా కాకుండా మొక్క పెరుగుదల లోపం తగ్గడం కావచ్చు, ఓవరాల్గా దిగుబడి తగ్గడం, అంటే వివిధ రకాల కారణాలు ఉంటాయి. అటువంటి భూములు అంటే కూడా మనం సమస్యాత్మక భూములు అంటాం. అంటే సాధారణంగా ఒక్కో ప్రాంతాన్ని బట్టి, మన నేలలు ఏర్పడే విధానం బట్టి మనం అంటే సాధారణంగా చూసినట్టయితే ఒక్కో ప్రాంతంలో ఎర్ర నేలలు ఉంటాయి, ఒక ప్రాంతంలో నల్ల నేలలు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో ఇసుక నేలలు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో లోతు తక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల వాలు ఎక్కువగా ఉంటుంది. కొన్ని మనం యాజమాన్య పద్ధతులు సాధారణంగా చాలా ప్రాంతాలు మనం గమనించినట్టయితే కొన్ని ప్రాంతాల్లో రైతులు ఒకే రకమైన పంట సాగు చేస్తుంటారు, ఎరువులు ఎక్కువగా వాడుతుంటారు కొన్ని. సో అట్లా కొన్ని చోట్ల నీళ్లు నిలిచి ఉంటాయి. వీటన్నిటి ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనకు వీటిలో సరి అయిన మనం ఎప్పుడైతే మనం యాజమాన్య పద్ధతులు ఆచరించామో అక్కడ తప్పకుండా మనకు ఏ పంట సాగు చేసినా కూడా పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. సో అటువంటి అన్ని భూముల్ని మనం సమస్యాత్మక భూములుగా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. సమస్యాత్మక భూములు అంటే ఏమిటో చెప్పిండ్రు. మరి ఈ సమస్యాత్మక భూములు ఎన్ని రకాలు ఉంటాయి, వాటి గురించి వివరంగా తెలియజేయండి. అదే ఇప్పుడు చెప్పినట్టు సమస్యాత్మక భూములు ప్రాంతాన్ని బట్టి, ప్లేస్ బట్టి. మనం దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక రైతు ఫోన్ చేసిండో, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు, ఊరు చెప్పండి. నా పేరు సంజీవ్ సార్, మా తాంసి. సంజీవ్ తాంసి, అడగండి. చెప్పండి సార్. అయితే చెలక భూముల్లో పండే పంటల గురించి చెప్పండి కదా సార్.
ఇప్పుడు చిలక భూముల్లో అంటే ఇప్పుడు బాగా ఇసుక లేకపోతే మామూలు ఎర్ర భూములలో మనం చూసినట్టయితే పెసర కానీ మినుము కానీ ఇటువంటి అన్నింటిని మనం పంటలు సాగు చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఆ ప్రాంతాల్లో ఎర్ర నేలలో కొద్దిగా ఉన్నట్టయితే మనము వేరుశనగ సాగు చేసుకోవచ్చు. ఇటువంటి అంటే మన పత్తి, ఈ సోయాబీన్ అంటే మన ఆదిలాబాద్ జిల్లా వరకు సంబంధించినంత వరకు ఈ పత్తి సోయాబీన్ కాకుండా మిగిలిన సాధారణ కూరగాయలు సాగు చేసుకోవచ్చు. ఇటువంటి అన్ని పంటలు అంటే దాంట్లో కూడా మనకు చిలక భూములలో కూడా మనం సాగు చేసే రకాన్ని బట్టి పంటను బట్టి కూడా మనం కొన్ని యాజమాన్య పద్ధతులు చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు చెప్పినటువంటి ఏదైనా కూడా స్వల్పకాలిక పంటలు, ఎందుకంటే అటువంటి భూములలో నీటిని నిల్వహించుకునే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసే ప్రాంతాల్లో మనకు పంట తర్వాత నీటి ఎద్దడికి గురి అవకాశం ఉంటుంది కాబట్టి స్వల్పకాలిక పంటలు మనకు ఇటువంటి ఏదైనా కూరగాయలు ఎటువంటి అయినా కూడా మనం సాగు చేసుకోవచ్చు. కానీ ఈ పత్తి లాంటి లేకపోతే మనకు ఈ లేదా మనము కంది లాంటి దీర్ఘకాలిక పంటలు కాకుండా ఇవి వేసుకున్నట్టయితే సరే. ఓకే, ధన్యవాదాలు సంజీవ్ గారు. సార్, మనం సమస్యాత్మక భూములు వాటి రకాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. దాని గురించి ఇంతకుముందు చెప్పినట్టు సమస్యాత్మక భూములు ప్రాంతాన్ని బట్టి, ఆ నేల ఏర్పడే విధానాన్ని బట్టి, ఒక్కో ప్రాంతంలో లేకపోతే యాజమాన్య పద్ధతులు బట్టి ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని ప్రాంతాల్లో నేల పూర్తిగా ఏర్పడదు. అటువంటి భూముల్లో మనకి ఏమైందంటే లోతు చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనకు వెంటనే కొద్దిగా మొరం స్టార్ట్ అవుతుంది లేకపోతే బండ స్టార్ట్ అయిపోతుంది. అటువంటి అది నేల లోతు తక్కువ ఉన్నటువంటి భూములు అంటాం. మీరు మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో మనం చూసినట్టయితే సాధారణంగా దాంట్లో ఇసుక ఎక్కువగా ఉంటుంది. మొత్తం ఓవరాల్గా మనకు బంకమన్ను శాతము, రేగడి, ఒండ్రు ఇవన్నీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే దాదాపు ఇంజన్ చెప్పాలంటే 20% కంటే తక్కువగా ఉంటుంది. అటువంటి భూముల్లో మనకు ఒక సమస్య ఉంటుంది. అంటే దాంట్లో మొక్క పెరుగుదల లోపం ఉంటుంది, నీటి నిల్వహించుకునే శక్తి తక్కువగా ఉంటుంది, తర్వాత వివిధ రకాల పోషకాల లభ్యత తక్కువగా ఉంటుంది, మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది. అంటే అదొక సమస్య. అట్లా దాని తర్వాత ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే దాదాపు 80% పైన నల్లరేగడి భూములు. నల్లరేగడి భూములో మనం చూసినట్టయితే చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఈ రేగడి అంటే క్లే పర్సెంటేజ్ మోర్ దెన్ 40% ఉంటుంది. అంటే ఈ ఒక ఇసుక, ఒండ్రు, రేగడి అంటే 3 సమపాలలో ఉంటాయి. అలా కాకుండా మనకు 40% పైన ఉన్నట్టయితే మనకు అదొక సమస్య. అంటే చెప్పండి. మనకు మరో రైతు ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో. నమస్తే సార్. చెప్పండి. నమస్తే, మీ పేరు ఊరు చెప్పండి. సార్, నేను గంగాధర్ని మాట్లాడుతున్నాను, భీంపూర్ మండలం తిప్పలకోట నుంచి. అడగండి. చెప్పండి సార్. అది మరి రాళ్ల భూమి సార్? అవునవును, మీ ప్రాంతంలో ఎక్కువ రాళ్ల భూమి, లోతు తక్కువ ఉంటుంది, రాళ్ల భూమి ఉంటుంది. అయితే చెరువు మట్టి వేయాలనుకుంటున్నాం సార్. ఎన్ని ట్రాక్టర్లు పడతాయి సార్ ఒక ఎకరం? ఇప్పుడు దాదాపు మనము చెరువు మట్టి వేసుకోవాలంటే మీరు మీ భూమి బట్టి ఒకవేళ ఇసుక మరీ ఎక్కువ ఉన్నట్టయితే దాదాపు ఎకరానికి 40 టన్నుల వరకు కూడా వేసుకోవచ్చు. 15 నుండి 20 ట్రాక్టర్లు కూడా వేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏం లేదు దాంట్లో. మనకు ఒకటి ఏంటంటే మీరు చెరువు మట్టిని తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త. అందులో చెరువు మట్టిని కొద్దిగా పరీక్ష చేసినట్టయితే, ఎందుకంటే ఒక్కొక్కసారి అందులో ఈ లవణాలు మనకు సాల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అటువంటి మనం చెరువు మట్టిని ఒకసారి తీసుకొచ్చి వేస్తే ఒక్కొక్కసారి ప్రాబ్లం జరగడానికి అవకాశం ఉంటుంది. మంచి చెరువు మట్టిని మీరు తీసుకొచ్చుకొని మీరు ఒకవేళ బాగా ఇసుక భూమి అయినట్టయితే లేదా రాళ్ళ భూమి అయినట్టే ఎంత చెరువు మట్టి వేసి దాదాపు 40 టన్నుల వరకు కూడా వేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు ఒక ఎకరానికి. అట్లా మీరు చేసుకోవచ్చు. ఎంత వేసుకుంటే అటువంటి భూములలో అంత దిగుబడి. మీరు ఇంకా మీరు సాళ్ళపు ఉంటే ఒకవేళ రాళ్ళు బాగా ఉన్నాయి అనుకుంటే ఏదైతే మీరు విత్తనాలు నాటుతారో ఆ సాళ్ళపు ఉంటే కూడా మీరు చెరువు మట్టి పోసుకున్నా కూడా మీకు నీటి నిల్వహించుకునే శక్తి అనేది పెరుగుతుంది అన్నట్టు. అంటే పంట చివరి వరకు కూడా మీకు పదన అనేది ఆపడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కూడా మీరు పంట దశలో కూడా మీరు మొక్క పొంటు కూడా పోసుకోవచ్చు. చెరువు మట్టి పోసుకుంటే కూడా లాభం జరగడానికి అవకాశం ఉంది. ఓకే, ధన్యవాదాలు గంగాధర్ గారు. సార్, మనం సమస్యాత్మక భూములు రకాల గురించి మాట్లాడుతున్నాం. దాని గురించి మళ్ళీ తెలియజేయండి. అదే ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి మన ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే ఇప్పుడు రైతు అడిగినట్టు ఈ పిప్పలకోటి ఈ ఏరియా అంతా కూడా మనకు లోతు తక్కువగా ఉంటుంది, పూర్తిగా రాళ్ళతో ఉంటుంది. అంటే అటువంటి భూములు అన్నిటి కూడా పూర్తిగా ఇంకా డెవలప్ కాని భూములు అన్నట్టు. అంటే మనకు అక్కడ మొక్క పెరగది. అక్కడ ఇటువంటి పత్తి లాంటి పంటలు లేకపోతే బాగా దీర్ఘకాలిక పంటలు వేస్తే మనకు పెద్దగా లాభం. ఎందుకంటే వేరు వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి పత్తి కానీ కంది లాంటి పంటలు అటువంటిలో మనకు లోతు లేని భూములలో సాగు చేసినట్టయితే మొక్క పెరుగుదల అనేది పూర్తిగా
కొద్దిగా దెబ్బతినడానికి అవకాశం ఉంది. సో అక్కడ వీలైనంత వరకు మనము ఇక్కడ ఈ వేరు వ్యవస్థ అనేది ఎక్కువ పెరగని పంటల్ని మనం సాగు చేసుకున్నట్టయితే కొద్దిగా లాభం జరగడానికి అవకాశం. ఎందుకంటే వేర్లు అనేది భూమి లోపలికి పోదు. లేదు అంటే అటువంటి ప్రాంతాలు ఇప్పుడు రైతు అడిగినట్టు అక్కడ కొద్దిగా మనం రిడ్యూస్ అండ్ ఫారెస్ట్ అంటే ఈ కాలువలు బెడ్స్ లాగా చేసుకొని ఆ బెడ్ మీద మనము మొక్కలు వేసుకున్నట్టయితే వేరు అనేది ఇంకా కొద్దిగా లోపలికి పోయి మనకు మొక్క పెరుగుదల అనేది తద్వారా దిగుబడి పెరగడానికి అవసరం. సో అదొక అంటే ఒక ప్రాంతాన్ని బట్టి. ఇంతకుముందు చెప్పినట్టు జిల్లాలంతా కూడా మనకు నల్లరేగడి భూములలో కూడా చూసినట్టయితే అందులో కూడా రకరకాలుగా ఉన్నాయి. ఒక లోతు తక్కువ ఉన్నటువంటి నల్లరేగడి భూములు ఉంటాయి, మధ్యస్థంగా ఉన్నటువంటి నల్లరేగడి భూములు ఉంటాయి, లోతు ఎక్కువ ఉన్నటువంటి నల్లరేగడి భూములు ఉంటాయి, అదేవిధంగా సున్నంతో ఉన్నటువంటి నల్లరేగడి భూములు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక మండలంలో ఒక రకము. ఇప్పుడు తలమడుగు మండలము లేకపోతే ఈ సైడ్ దేవాపేట సైడ్ అంతా పోతే మనకు ఎర్ర భూములు కొద్దిగా ఎక్కువగా ఉంటుంటాయి. ఇప్పుడు ఇటు సైడ్ ఇంతకుముందు చెప్పినట్టు భీంపూర్ దిక్కుపోతే మనకు రాళ్లతో ఉన్నటువంటి భూములు. మిగతా కొన్ని ప్రాంతాలకు పోతే మనకు పూర్తిగా ఈ ఏదైతే రేగడి ఎక్కువ ఉంటుందో అక్కడ నీళ్లు ఆగేటువంటి భూములు. ఇంకో ప్రాంతానికి పోయినట్టయితే మనకు మొత్తం కూడా ఈ వాల్ ఎక్కువ ఉన్నటువంటి అంటే ఒక్కొక్క ప్రాంతంలో అలా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో మనం ఏ ప్రాంతంలో ఉంది, దాని సమస్య ఏంటిది, ఆ సమస్యకు పరిష్కారం ఏంటిది, ఆ విధంగా చేసుకొని ఎటువంటి పంటలు సాగు చేసుకోవాలి, ఎటువంటి యాజమాన్య పద్ధతులు ఆ ప్రాంతాన్ని బట్టి మనం చేసుకున్నట్టయితే ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ప్రశ్నలు అడగచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 295081, మరొక నంబర్ 230081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732 295081. మనకు మరో రైతు ఫోన్ చేస్తున్నారు. హలో హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరు, ఊరు చెప్పండి. సార్ నా పేరు గిరీష్ సార్, మాది ఇచ్చోడా సార్. చెప్పండి గిరీష్. సార్ ఇది నల్ల చౌడు భూముల్లో అంటే ఏ పంటలు పండిస్తే దిగుబడి అంటే మంచిగా ఉంటుంది సార్, పెరుగుతుంది, ఛాన్స్ ఉంటుంది? ఇప్పుడు నల్ల చౌడు అనేది సాధారణంగా చౌడు రెండు రకాలు, తెల్ల చౌడు తర్వాత నల్ల చౌడు. సో తెల్ల చౌడు అయితే మీరు మరి గుర్తుపట్టగలుగుతారు, పైన అంతా కూడా తెల్లని ఇట్లా మనకు పేరుకపోయి ఉంటుంది. మన లవణాలన్నీ కూడా సాల్ట్స్ అన్నీ కూడా మనకు ముఖ్యంగా ఎండాకాలంలో కనబడుతుంటాయి. ఇప్పుడు మీరు నల్ల చౌడులో ఉన్న సమస్య ఏంటంటే నీళ్లు బాగా ఆగి ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకు పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. మనము జనరల్గా అది ఎలా కనబడుతుందంటే సాధారణంగా ఎండాకాలంలో అయితే ఒక బండలాగా అయిపోతుంది అది. ముఖ్యంగా వర్షాకాలంలో ఏంటంటే మనం అందులో నడిచినట్టయితే కాలు దిగబడిపోతుంది. సో ఇటువంటి లక్షణాలు ఉంటే మనం నల్ల చౌడుగా భావించుకోవాలి. సో ఇటువంటి ఫస్ట్ నల్ల చౌడు భూముల్లో దాని యాజమాన్యం మనం చేసుకోవాలి. అంటే వీలైనంత వరకు ఈ జిప్సము దొరుకుతుంది మార్కెట్లో. ఈ జిప్సము మనము అది కూడా ఒకసారి సాయిల్ శాంపుల్ అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఇది కూడా దాంట్లో ఈ నల్ల చౌడులో దాని ఉదజని సూచిక pH ఎంత ఉంది, ఎంతవరకు దాంట్లో ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి మనం ఈ జిప్సము 2 టన్నుల నుండి 4 టన్నులు 6 టన్నులు ఎంతైనా వేసుకోవచ్చు. అది అంటే ఆ ప్రాంతంలో అక్కడున్న సిచ్యువేషన్ బట్టి మనం వేసుకోవాలి. రెండవది మామూలుగా వీటిని తట్టుకునే శక్తి వీలైనంత వరకు మనము ఈ ఏదైతే కందులు కానీ ఇటువంటి పప్పు జాతి పంటలు వేయకుండా మనం పత్తి లాంటివి తట్టుకుంటాయి. సాధారణంగా చౌడును కాస్త పత్తి లాంటి పంటలు, పత్తి కానీ చెరుకు కానీ ఇటువంటి పంటలు తట్టుకుంటాయి. సో మన దగ్గర ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాల్లో అంతా కూడా పత్తి ఎక్కువ కాబట్టి పత్తి మీరు వేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా యాజమాన్య పద్ధతిలో అటువంటి ప్రాంతాల్లో వీలైనంత వరకు జిప్సం వేసుకోవడం ఒకటి బెడ్ సిస్టంలో మీరు సాగు చేసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు నీళ్ళు అనేటివి బయటకు వెళ్ళిపోతాయి దాంట్లో. సో ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతూ ఉంటుందో మనకు ఈ చౌడు యొక్క సమస్య అనేది తగ్గిపోయి మనకు పంట మొక్క బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు మీరు బెడ్ సిస్టంలో వేసుకొని బెడ్ మీద విత్తనాలు నాటుకున్నట్టయితే మీరు పత్తి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు గిరీష్ గారు. సార్, ఈ సమస్యాత్మక భూములు ఎసుంటి లక్షణాలు కలిగి ఉంటాయి, వాటి గురించి వివరంగా తెలియజేయండి.
అది ఇంతకుముందు ఇప్పుడు మనకు గిరీష్ గారు అడిగినట్టు సమస్యాత్మక భూములు కూడా రకరకాలు. అంటే మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినా కూడా ముఖ్యంగా నిర్మల్ కానీ మంచిర్యాల కానీ ముఖ్యంగా వరి సాగు చేసే ప్రాంతాల్లో కూడా మనం చూసినట్టయితే ఈ చౌడు భూములు అనేటివి ముఖ్యంగా 2 రకాలు. అంటే సాధారణంగా 3 చెప్పుకున్నా కూడా మేజర్గా తెల్ల చౌడు, మనకు ఈ నల్ల చౌడు, కారు చౌడు అంటాము. ఈ 2 చాలా ప్రాంతాల్లో మనం గమనిస్తూ ఉంటాము. సో ఈ తెల్ల చౌడు లక్షణాలు ఏంటంటే ఇందులో కొన్ని లవణాలు ముఖ్యంగా కాల్షియం, మెగ్నీషియం, దానికి సంబంధించినటువంటి సల్ఫేట్స్ కానీ క్లోరైడ్స్ కానీ ఇటువంటి లవణాలు అనేటివి బాగా మోతాదు మించి ఆ భూమిలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ భూమి అంతా కూడా మనకు ఈ లవణాలతో నిండిపోవడం వల్ల మొక్క పెరుగుదల అనేది పూర్తిగా దెబ్బతింటుంది. సో అటువంటి ప్రాంతాల్లో మనం చూసినట్టయితే ముఖ్యంగా మొలక శాతం అనేది బాగా తగ్గిపోతుంది, మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. మొక్కల పెరుగుదల కూడా మీరు చూసినట్టయితే అనీవెన్గా ఉంటాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో మొక్క ఎక్కువ పెరుగుతుంది, కొన్ని ప్రాంతాల్లో మొక్క తక్కువ పెరుగుతుంది. కేవలం కొన్ని రకాల గడ్డి జాతులు మాత్రమే అటువంటి లవణాలను తట్టుకుని ఆ ప్రాంతాల్లో పెరుగుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా ఎండాకాలంలో చూసినట్టయితే మొక్క పైనంతా కూడా తెల్లని తెట్టలాగా పేరుకుని పోయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం తెల్ల చౌడు యొక్క లక్షణాలుగా భావించుకోవాలి. సో ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు సాధారణంగా ఆ చౌడును తట్టుకునే రకాలని సాగు చేసుకోవడం ఒకటి. వీలైనంత వరకు ఆ చౌడును తీసేసుకోవాలి. ఎట్లా తీసేసుకోవాలంటే ముఖ్యంగా ఒకవేళ తెల్లగా పైన పేరుకపోయినట్టయితే ఒక పార తీసుకొని పారతోటి మొత్తం లాగేసుకోవడం ఒక పద్ధతి సాధారణంగా జనరల్ కొద్ది ఏరియాలో ఉన్నట్టయితే. లేదు అయితే ముఖ్యంగా వరి సాగు చేసేటువంటి ప్రాంతాల్లో ఇటువంటి తెల్ల చౌడు ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం చిన్న చిన్న మడులు వేసుకొని మడులోకి మంచి నీటిని మనం సాగు చేసే నీటిని పంపించి ఒక 2 రోజుల పాటు ఉంచేసి తర్వాత భూమిలో ఇంకనించి తర్వాత కాలువల ద్వారా ఎప్పటికప్పుడు బయటకు పంపాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ నీటిలో అందులో ఉన్నటువంటి లవణాలన్నీ కూడా నీటిలో కరిగిపోయి ఆ నీరు ద్వారా బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా కంటిన్యూస్గా మనం చేయడం ఒకటి, కంటిన్యూస్గా పశువుల ఎరువు వేసుకోవడం ఒకటి, తర్వాత గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ ముఖ్యంగా దాయించ కానీ తర్వాత గ్రీన్ గ్రామ్ కానీ ఇటువంటి కొన్ని గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ను అందులోనే వేసి కళ్ళే దున్నడం ఒకటి, తర్వాత పంట అవశేషాలని మనం చాలా వరకు కాలబెడతాం. అటువంటివి ఎప్పటికప్పుడు పంట అవశేషాలని అదే భూమిలో మనం కళ్ళే దున్నడం ఒకటి. ఈ పద్ధతులన్నీ సాగు చేసుకోవడం వల్ల మనము ఈ లవణాల యొక్క శాతాన్ని అనేది మనం పూర్తిగా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మనం ఏ పంట సాగు చేసుకోవాలి, ఆ లవణాల శాతం ఎంత ఉంది, దాన్ని బట్టి మనం కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం కూడా ఇయర్స్ టుగెదర్ మనం ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మనకు ఈ లవణాల శాతం అనేది భూమిలో పూర్తిగా ఇంకిపోవడం వల్ల లేదా భూమిలో బయటకు వెళ్ళిపోవడం వల్ల మనం తగ్గిపోవడానికి అవుతుంది. సో ఈ అన్ని రకాల యాజమాన్య పద్ధతులు తట్టుకునే రకాలను సరైన పంటను ఎన్నుకోవడం, రకాలను ఎన్నుకోవడం, ఈ యాజమాన్య పద్ధతులు చేసినట్టయితే ముఖ్యంగా ఈ తెల్ల చౌడు ప్రాంతాల్లో మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీలైనంత వరకు అక్కడ మొలక శాతం తక్కువ ఉంటుంది, మొక్క పెరుగుదల కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి సాధారణంగా సిఫారసు చేసిన దానికంటే కూడా కొద్దిగా మనము వీలైనంత వరకు మొక్కల శాతాన్ని పెంచుకోవాలి. అంటే దగ్గర విత్తుకోవడము, దూరంగా విత్తుకున్నట్టయితే మనకు దిగుబడి అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో వీలైనంత వరకు పట్టే దగ్గర పెట్టుకోవడం వల్ల మనకు దిగుబడి అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి అన్ని యాజమాన్య పద్ధతులు మనము ముఖ్యంగా ఈ తెల్ల చౌడు ఉన్నటువంటి ప్రాంతాల్లో. వీటితో పాటు ఇంకోటి ఇంతకుముందు రైతు అడిగిండు వాళ్ళ భూమి అంతా కూడా నల్ల చౌడు ఉంది, ఏం చేయాలని. సో నల్ల చౌడు లక్షణాలు ఇంతకుముందు చెప్పాను. ఒకటి పూర్తిగా ఎండాకాలంలో బండలాగా తయారైపోతుంది, గుణపంలాగా మనం తవ్వలేము, దాన్ని అంత గట్టిగా తయారైపోతుంది ఎండాకాలంలో. అదే వర్షాకాలంలో వచ్చే వరకు కొద్దిగా నీళ్ళు ఆగే వరకు మొత్తం లూజ్ అయిపోయి మనం నడుస్తుంటే కాలు దిగబడిపోతుంటుంది. సో ఇటువంటి లక్షణాలు కనబడేటట్టే మనం తప్పకుండా అది కారు చౌడు భూములుగా మనం అంటే అటువంటి ప్రాంతాల్లో మనము ఇంటర్ కల్టివేషన్ అంతర్కృషి చేయలేని పరిస్థితి, మొలక దెబ్బతింటుంది. ఇంతకుముందు చెప్పినట్టు పంట ఎదుగుదల కూడా ఉండదు, మొలక శాతం పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని రకాలైనటువంటి గడ్డి జాతులు మాత్రమే ఆ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. అన్ని పంటలు మనం సాగు చేసుకోలేము. సో ఇటువంటి ప్రాంతాల్లో కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టు అందులో సమస్య ఎంత మోతాదులో ఉంది, ఏ విధంగా ఉన్నదో చూసుకొని మనం ఒక బ్లాంకెట్గా అంటే
అంటే ఒకవేళ మనం రైతులు పంట సాయిల్ టెస్టింగ్ చేసుకోలేని పరిస్థితి ఉంటే తక్కువగా మనము ఒక 2 టన్నుల జిప్సంను ఎండాకాలంలో మొత్తం కూడా చల్లిన తర్వాత మనం గుంటకతో అంతర్కృషి చేసుకున్నట్టయితే ఆ జిప్సము తర్వాత కొద్దిగా వాటర్ ఉన్నట్టయితే నీళ్ళు ఇచ్చినట్టయితే మొత్తం కూడా అందులో ఉన్నటువంటి సోడియం యొక్క లవణాలు అంటే సోడియం సంబంధించిన కార్బోనేట్స్ బైకార్బోనేట్స్ ఇవన్నిటి వల్ల మనకు ఈ నల్ల చౌడు అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి లవణాలను పూర్తిగా తీసేయడానికి మనకు అవకాశం ఉంటుంది. సో నల్ల చౌడు ఉన్నటువంటి భూములలో వీలైనంత వరకు జిప్సం వేసుకోవడం అనేది ఒక శ్రేయస్కరమైన పంట. అందులో కూడా ఇంతమంది చెప్పినట్టు దాంట్లో కూడా మనం మొక్కల సాంద్రతను పెంచుకోవాలి. ఎందుకంటే మొలక శాతం తక్కువ ఉంటుంది. సరి అయిన పంటల్ని అంటే దాన్ని తట్టుకునే ముఖ్యంగా పప్పు జాతి పంటలు కాకుండా పత్తి లాంటి పంటలు, చెరుకు లాంటి పంటలు ఇటువంటివి బాగా అనుకూలము అటువంటివి వేసుకోవడము. తర్వాత బెడ్ సిస్టంలో ఇటువంటి కొన్ని యాజమాన్య పద్ధతులు చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు నీటిని కూడా మనము కాలువల ద్వారా బయటకు పంపించుకోవడము. తద్వారా ఏమవుతుందంటే గాలిలో ఎయిరేషన్ వేరు వ్యవస్థకు ఎయిరేషన్ బాగా దొరకడం వల్ల కింద వేర్ల నుండి మొక్క పూర్తిగా మన పోషకాలను తీసుకుంటుంది. తద్వారా మొక్క పెరుగుదల ఏపుగా బాగా పెరిగి తర్వాత పూత కాత బాగా బట్టి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యాజమాన్య పద్ధతి తప్పకుండా తీసుకోవాలి. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరుంటారు కిసాన్ వాణి. సమస్యాత్మక భూములు వాటి యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ప్రశ్న అడగచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 295081, మరొక నంబర్ 230081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732 295081. మన ఈ కార్యక్రమానికి ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. రామ్నగర్ నుంచి లక్ష్మణ్ అడుగుతున్నారు, బరకం భూముల్ని ఎలా సిద్ధం చేసుకోవాలా, ఈ బరకం భూములకు ఎసుంటి పంటలు అనుకూలమని. అదే ఇప్పుడు బరకం భూములలో మనం ఎంతో చెప్పినట్టు తక్కువ నీటి నిల్వించిన శక్తి ఉంటుంది. వాటిలో రేగడి శాతము దాదాపు అంటే మనకు లెస్ దెన్ 20% ఉంటుంది. కాబట్టి తక్కువ నీటిని నిల్వించుకునే శక్తి ఉండి ఎక్కువగా మన వర్షం పడ్డ కూడా ఎక్కువ వెంటనే భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో తద్వారా ఏంటంటే మనం కంటిన్యూస్ రెయిన్స్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్కువ పడితే అటువంటి భూములలో మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ వర్షం పడ్డట్టయితే భూమిలోకి ఇంకిపోయి తర్వాత మళ్ళీ 15 రోజుల పాటు గ్యాప్ వచ్చినట్టయితే అటువంటి ప్రాంతాల్లో మనకు మొక్క పెరుగుదలని దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ వీలైనంత వరకు మనము ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక రైతు అడిగినట్టు అటువంటి భూముల్లో రాళ్ల భూముల్లో కానీ ఇటువంటి భూముల్లో కానీ మనం చెరువు మట్టి వేసుకోవడం అనేది అత్యంత ఉపయోగమైనటువంటి పద్ధతి. సో చెరువు మట్టి మన భూమిలో ఉన్న ఇసుక రేగడి యొక్క శాతాన్ని బట్టి మనం ఎంత చెరువు మట్టి వేసుకోవాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. దాదాపు ఇంతమంది చెప్పినట్టు 1 ఎకరానికి 40 టన్నుల వరకు కూడా మనము ఈ చెరువు మట్టి, ముఖ్యంగా ఎండాకాలంలో మనం ఆ చెరువు మట్టిని మంచి ప్రాంతంలో ఉన్నటువంటి చెరువు మట్టిని తీసుకొని దాన్ని మనం ఈ మార్చి ఏప్రిల్ మాసంలో మొత్తం భూమిలో మనం వెదజల్లుకొని తర్వాత మనం ఒకసారి ఈ గుంటకతోటి చేసుకున్నట్టయితే మొత్తం కూడా కలిసిపోవడానికి అవకాశం ఉంది. తద్వారా ఇటువంటి భూములలో కూడా మనకు నీటిని నిల్వించుకునే శక్తి బాగా పెరుగుతుంది. ఒక కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల పాటు మనం ఆ విధంగా వేసుకుంటూ పోయినట్టయితే పూర్తిగా ఈ దాంట్లో ఈ రేగడి యొక్క శాతం పెరిగిపోతుంది. కాబట్టి మనకు దిగుబడి అనేది పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. మరి కొన్ని భూముల్లో అడుగు లోతులో గట్టి పొర ఉంటుందంటారు. అసంటి భూములను ఎలా మంచిగా మార్చుకోవచ్చు? ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అంటే మన ఈ చుట్టుపక్కల లేవు, కానీ కొన్ని ప్రాంతాల్లో మనకు 30 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్ల లోతులో మనకు చూసినట్టయితే వీళ్ళందరూ ఒక అడుగు గట్టి పొర ఉంటుంది. సో అటువంటి ప్రాంతాల్లో ఏమైందంటే మనం ఒక మొక్కల్ని నాటినప్పుడు ఆ వేరు వ్యవస్థ అనేది కిందికి వెళ్లకుండా ఆ గట్టి పొర అనేది ఆపేస్తుంది. ఆపడం వల్ల ఏమైందంటే మొక్క యొక్క పెరుగుదల అనేది పూర్తిగా దెబ్బతింటుంది. సో అటువంటి ప్రాంతాల్లో వీళ్ళంతవరకు మనం చిసెల్ ప్లవ్ ద్వారా అంటే లోతు దుక్కు బాగా చేసుకుంటూ ఉండాలి. అంటే వీళ్ళంతవరకు గట్టి పొర ఏదైతే ఉంటుందో ఆ గట్టి పొరను మనము ఈ ప్లవ్ ద్వారా బాగా లోతు దుక్కి చేసుకోవడం వల్ల కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ మనం చేసుకుంటూ పోతున్నట్టయితే మనకు ఆ గట్టి పొర అనేది అంటే దాని కింద ఈ మొరము అంతా ఉండడం వల్ల గట్టిగా ఉండి వేరు వ్యవస్థ దెబ్బతీస్తుంది. సో ఇటువంటి ప్రాంతాల్లో మనం లోతు దుక్కులు ఒకటే శ్రేయస్కరం కాబట్టి ఆ విధంగా చేసుకున్నట్టయితే ఈ ఏదైతే గట్టి పొర ఉన్నదో ఆ సమస్యను అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి జౌకు భూముల్లో ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలా? ఏ పంటలు అనుకూలంగా ఉంటాయి?
ఇప్పుడు మన గత 2-3 సంవత్సరాలు చూస్తే, ఈ సంవత్సరం కూడా చూసినట్టయితే చాలా ప్రాంతాల్లో కూడా రైతు సోదరులు ముఖ్యంగా వర్షాలు ఎక్కువగా మన నల్ల భూములు, తర్వాత జూలైలో ఈ సంవత్సరం వర్షాలు లేట్గా స్టార్ట్ అయినాయి. జూలైలో కంటిన్యూస్ రెయిన్స్ 20 రోజుల పాటు పడ్డాయి. సో అటువంటి ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు కూడా నీళ్లు నిలిచి ఉండడం, తద్వారా జోగు పట్టిపోవడం, ఇవంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో అందువల్ల వీలైనంత వరకు ముఖ్యంగా నల్లరేగడి భూములలో, ఇటువంటి జోగు పట్టే భూములలో బెడ్ సిస్టంలో సాగు చేసుకోవడం. అంటే మనము కొద్దిగా మనం ఏ స్పేసింగ్ అయితే పెట్టుకున్నాం 3 ఫీట్ల 4 ఫీట్ల పంట బట్టి మనం పెట్టుకొని ఆ బెడ్ మీద మనం విత్తనాలు వేసుకున్నట్టయితే ఆ కాలువలలో మనం ఎంత వర్షం పడ్డా కూడా ఎప్పటికప్పుడు నీళ్లు బయటకు వెళ్ళిపోతుంటే, నీళ్లు ఎప్పుడైతే ఆగవో మనకు జోగు పట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వీలైనంత వరకు ఎప్పటికప్పుడు ఈ జోగు భూములలో మనం బెడ్ సిస్టంలో సాగు చేసుకొని నీటిని బయటకు పంపుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మరి కొన్ని నేలలు అక్కడక్కడ వాలు ఎక్కువగా కలిగి ఉండి మట్టి కొట్టుకపోతుంది, భూసారం కూడా తగ్గుతుంది. ఇటువంటి సమస్యను ఎలా అధిగమించవచ్చు? మన ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా ఈ వాలు అనేది ముఖ్యంగా ఈ గిరిజనులు సాగు చేసే చాలా గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇటువంటి ప్రాంతాల్లో ఆ స్లోప్ ఎంత ఉంది, 2% ఉందా, 5% ఉందా, 10%, కొన్ని చోట్ల ప్రాంతాలు 15-30% పైన, అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మనకు ఈ వాల్ అనేది మారుతుంది. బట్ వీలైనంత వరకు ఒకవేళ అటువంటి వాలు ఉన్నట్టయితే మనము ఈ కాంటూర్ కల్టివేషన్ అనేది పద్ధతిలో మనం అంటే ఏదైతే మనకు పైకి వెళ్ళి వర్షం పడ్డప్పుడు ఆ పైన మంచి సారవంతమైన మట్టి కొట్టుకుపోతుందో నీటితో పాటు, కొట్టుకుపోకుండా వీళ్ళంత వరకు మనం ఆ వాలుకు అడ్డంగా దున్నుకోవడం, వాలుకు అడ్డంగా సాగు చేయడం, వాలుకు అడ్డంగా విత్తనాలు వేసుకున్నట్టయితే ఎక్కడికక్కడ కూడా ఆ నీటి యొక్క ప్రవాహ వేగాన్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మంచి రేగడి మట్టి ఏదైతే ఉందో అది కొట్టుకుపోకుండా ఎక్కడికక్కడ ఆపడానికి అవకాశం ఉంటుంది. సో జీవగట్లు నిర్మించుకోవడం కానీ, గ్రేడెడ్ బండ్స్ చేసుకోవడం కానీ, అంటే ఈ యొక్క ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ స్లోప్ బట్టి మనము కాంటూర్ కల్టివేషన్ చేయాలన్నా, లేకపోతే గ్రేడెడ్ బండింగ్ చేయాలన్నా, లేకపోతే జీవగట్లు వేసుకోవాలన్నా. కానీ ఒక సింపుల్గా చెప్పాలంటే వీలైనంత వరకు వాళ్ళకు నిటారుగా మనం కాకుండా అడ్డంగా మాత్రం దున్నుకోవాలి, అడ్డంగానే విత్తనాలు వేసుకోవాలి. అడ్డంగా మనం పంటలు సాగు చేసుకున్నట్టయితే ఆ మొక్క పెరిగినప్పుడు ఆ నీటి యొక్క ప్రవాహ వేగాన్ని తగ్గించడం వల్ల ఎక్కడికక్కడ మట్టి కొట్టుకుపోకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఒక సారవంతమైన నీటి కొట్టుకుపోకుండా ఉంటుంది. తర్వాత నీటిని నిల్వించుకునే శక్తి, అంటే ప్రతి 3-4 వరుసలకు ఒక సాలు మనం విడిచిపెట్టేసి లోతు దుక్కి చేయడం వల్ల కూడా ఆ నీరు కూడా ఆ వేగాన్ని కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ ఎక్కడైతే వాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మంచి మనం దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఆమ్ల నేలల్లో పంటలు బాగా పండాలంటే ఏం చేయాలంటారు? అంటే మన దగ్గర ఆమ్ల నేలలు ఏమి లేవు. సో మనము ఆదిలాబాద్ జిల్లా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే మనకు ఆమ్ల నేలల సమస్య లేదు. కాబట్టి దాని గురించి పెద్దగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ బట్ ఓవరాల్గా కొద్దిగా సున్నం, మన ఆదిలాబాద్ జిల్లాలో సున్నం ఉంది. అటువంటి నేలల్లో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకు సరిపోతుంది. మనకు సమయం దగ్గర పడతా ఉంది. సమస్యాత్మక భూములు, వాటి యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు చాలా చక్కటి సమాధానం చెప్పిండ్రు. మీకు ధన్యవాదాలు. ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. సో ఎవరైనా కూడా మా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించవచ్చు. నా మొబైల్ నెంబర్ వచ్చి 9989623829. ఫోన్ నెంబర్ మరొకసారి 998896238229. ఇంతటితో ఇలాంటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. కిసాన్ వాణి ప్రతి మంగళ, గురు, శనివారంలో రాత్రి 7:15కు ప్రసారమవుతుంది. మీరు విన్న ఈ కార్యక్రమం రేపటి సంధి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.